ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వేదిక్ యాస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విషయాల్లోనూ ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మీనరాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, ప్రాబ్లం ఏం లేదు. రాజపూజ్యం 3, అవమానం 1. సో అవమానం 1 కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. మీనరాశి వాళ్ళకి ఈసారి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే శని వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. అంటే ఏలనాటి శని ఎఫెక్ట్స్ మీరు అనుభవించబోతున్నారు. కానీ దీంట్లో 2 రకాలు ఉన్నాయి. మీ జన్మ జాతకంలో శని బాగుంటే మీకు ఏ ఇబ్బంది లేదు. మీ జన్మ జాతకంలో శని బాలేదు, అప్పుడు ఏలినాటి శని ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు ఏలినాటి శనిలో విపరీతమైన డబ్బు సంపాదించి విపరీతమైన పేరు తెచ్చుకున్నారు. శని చాలా బాగుంది అమితాబ్ బచ్చన్ గారికి. ఏలినాటి శనిలోనే డబ్బులు సంపాదించారు విపరీతంగా, కట్టలు టన్నులు. కానీ అందరికీ అలా బాగుండదు కదా. చాలామందికి శని డ్యామేజ్ ఉంటాడు. చాలామందికి 50% పీపుల్కి మీనరాశిలో 50%కి డ్యామేజ్. అది కూడా శని వచ్చి నెత్తి మీద కూర్చున్నాడు. అంటే పాయింట్ ఏంటి? ఏదైనా పని మొదలు పెడితే ఆటంకం దాటేస్తే సక్సెస్. మళ్ళీ ఇప్పుడు 10 అడుగులు ఉన్నాయి, మొదటి మెట్టు మీరు ఎక్కలేకపోతున్నారు. అదే అతి పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఎక్కేస్తారు. చూచాయిగా సునాయాసంగా ఎక్కేస్తారు. 1వ మెట్టు మీరు ఎక్కలేకపోతున్నారు. కాబట్టి మీరు విశ్వ ప్రయత్నం చేసి ధైర్యం తెచ్చుకొని వీరభద్రుడిలాగా మొదటి మెట్టు ఎక్కాలి. ఫస్ట్ వీరభద్రుడిని పూజించండి, భైరవుణ్ణి పూజించండి, మహాకాల్ని పూజించండి. ధైర్యం తెచ్చుకోవాలి, సాహసం తెచ్చుకోవాలంటే వీళ్ళే మహాకాల్, వీరభద్ర, కాలభైరవుడు గుడికి వెళ్ళండి. సో ఆ ధైర్యంతో ఆటంకాన్ని దాటేయండి. మీకు ఏదైనా మొదటి మెట్టే ప్రాబ్లం వస్తుంది ఈ సంవత్సరం. భయపడాల్సిన అవసరం లేదు. అడుగు వేసేంత వరకు భయమే. ఆ అడుగు వేసి దాటారా మీకే సక్సెస్. అప్పుడు తర్వాత మిమ్మల్ని ఎవ్వరు ఆపలేడు. శని అనేటోడు మొదటి అడుగునే ప్రాబ్లం ఇస్తాడు, తర్వాత ఇవ్వడు. ఇంకా తర్వాత ప్లస్ చూస్తాడు. వీడు గట్టోడా మెతకనా? వీడు మెతకొడనైతే ఇక్కడే దొక్కేద్దా మొదటి మెట్టు మీద వీడిని. వీడు గట్టోడా, ఓరినైనా మొదటి మెట్టు ఎక్కేసాడా, అప్పుడు పుష్ చేస్తాడు. ఇంకా శని కూడా డ్యామేజ్ చేసేవాడు కాదు, టెస్ట్ చేసేవాడు. టెస్ట్ చేసిన తర్వాత టెస్ట్ పాస్ అవుతే అప్పుడు గ్యారంటీ ఇస్తాడు. గ్యారంటీ ఇచ్చే గ్రహం ఏది లేదు, ఓన్లీ శని గివ్స్ యూ గ్యారంటీ. అందుకని మీరు శనివారం రోజు ఏదైనా మొదలు పెడితే దానికి గ్యారంటీ రిజల్ట్ వస్తుంది. సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా రిజల్ట్ వస్తుంది. ఇంకే సోమవారం, మంగళవారం, బుధవారం మీరు మొదలు పెడితే చాలాసార్లు రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. కానీ శనివారం రోజు మొదలు పెడితే రిజల్ట్ అనేది గ్యారంటీ వస్తుంది. సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ చాలా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది. కొన్ని వ్యాపారాల్లో అర్థం కూడా కాదు చాలా రోజుల వరకు ఏం జరుగుతుంది అని, అయోమయంలో ఉంటారు. శనివారానికి ఆ స్పెషాలిటీ ఉంది. తర్వాత మీకు ఏలినాటి శని నెత్తి మీద ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, చాలా ఇంపార్టెంట్, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కూడా కష్టపడాలి. పొద్దున్న ఆఫీస్ నుంచి బయలుదేరే ముందు కూడా కొంచెం ఎక్సర్సైజ్, జిమ్ చేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత మీ కాఫీ మీరు పెట్టుకోవాలి, కూరగాయలు తరగాలి, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. అంటే నిరంతరం పనిచేస్తూ ఉండాలి. యూ హ్యావ్ టు కీప్ వర్కింగ్ హార్డ్. పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేయాలి, పిల్లల్ని డాన్స్ క్లాస్కి తీసుకెళ్ళాలి, పిల్లల్ని ట్యూషన్కి తీసుకెళ్ళాలి, పిల్లలకి చదువు చెప్పాలి. నిరంతరం కష్టపడుతూ ఉంటే ఈ ఏలినాటి శని ఎఫెక్ట్స్ అనేవి జీరో అయిపోతాయి. జీరో. మీరు కొంచెం లేజీగా ఉన్నారు, కొంచెం అలసిపోయారనుకోండి, అప్పుడు శని మీ మీద డాన్స్ చేస్తాడు, మీ తల మీద ఆరోగ్య సమస్యలు ఇస్తాడు, గొడవలు పెట్టిస్తాడు, ఆటంకాలు పెట్టిస్తాడు. అర్థమైందా? సో టెస్టింగ్ పీరియడ్, ఫ్రాంక్గా చెప్పాలంటే మీకు మీనరాశి వారికి ఈ సంవత్సరం టెస్టింగ్ పీరియడ్ ఉంది కాబట్టి రెచ్చిపోండి. సో మరి వీళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏదైనా డబ్బు ఉంటే దాచుకోవడం బెటరా, లేదంటే ఏదైనా పెట్టుబడిలో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా? ఇప్పుడు ఇది చాలా ట్రిక్కీ క్వశ్చన్. మీ జన్మజాతకంలో శని బాగుందంటే మీకు డబ్బులు వచ్చేది ఇప్పుడే. శని బాగాలేదంటే సైలెంట్గా ఉండిపోవడం బెటర్. బేసిక్గా అర్థమైందా? శని బాగున్నాడు, ఆటోమేటిక్ కర్మలు అటువైపు తీసుకెళ్తే సక్సెస్ వచ్చేస్తుంది.
మీరు చెడు కర్మలు చేసి ఉంటే కూడా మిమ్మల్ని అటు తీసుకెళ్ళి మొత్తం నాశనం చేసేస్తాడు. ఈ రాశి వాళ్ళు ఈసారి వీడికి 3 పరిణామాలు ఉంటాయి. అయితే సూపర్ సక్సెస్ చేసేస్తుంది, లేకపోతే మొత్తానికి వాడు నాశనం అయిపోతాడు. 3వ వాడు ఉంటాడు, వాడేంటి ఆడు ఒక అడుగేస్తాడు, వాడికి అర్థమైపోతుంది వెళ్ళాలా వద్దా అని, ఆడు జాగ్రత్త పడతాడు. మీకు అర్థమైందా? అంటే రిజల్ట్ ఓరియంటెడ్ రాశి ఈసారి ఏదైనా గ్యారంటీ రిజల్ట్ రాబోతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఇచ్చాము? వృషభ రాశి వాళ్ళకి. కానీ వాడు పని చేస్తేనే కదా సక్సెస్ వచ్చేది. ఈసారి ఏంటంటే మీనరాశి వాళ్ళకి స్పెషాలిటీ, నువ్వు ఏమీ చేయకపోయినా, నువ్వు సైలెంట్గా ఉన్నా, నీ పాపకర్మలు ఉంటే ఆటోమేటిక్ నేను అటు తీసుకెళ్ళి నిన్ను నాశనం చేస్తాడు. మీకు అర్థమైందా? చెడు జరిగి తీరుతుంది. మంచి జరగాలంటే నువ్వు ఒక అడుగు వెయ్యాలి, కానీ చెడు జరగాల్సినప్పుడు జరిగి తీరుతుంది, నువ్వు నాశనం అవుతావు. సో మొత్తం మీ కర్మ మీద ఉంది. ఇప్పుడు ఏలినాటి శని ఉందని భయపడాల్సిన అవసరం లేదు. శని బాగుంటే కట్టలు కోట్లు ఇచ్చాడు అమితాబ్ బచ్చన్కి ఏలినాటి శని. అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఈ గురుగారు మరి ఈ ప్రాంతంలో ఈ విదేశాలకు వెళ్ళాలంటే ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటారు? గ్యారంటీ సఫలీకృతం అవుతాయండి, నో ప్రాబ్లం. మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా, మీ పని మీరు చేసుకోవచ్చు విదేశాల్లో. రియల్ ఎస్టేట్కి సంబంధించి భూములు కొనడం కానీ మరి ఎలాంటి వాటి? రియల్ ఎస్టేట్కి సంబంధించి ఈ భూముల గురించి చెప్పాలంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారనుకోండి, బిగ్ సైజ్ కన్స్ట్రక్షన్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి. అంటే చిన్నది చేయొద్దు, కొంచెం పెద్ద స్థాయిలో చేస్తారు కూడా. పెద్ద స్థాయి కన్స్ట్రక్షన్ చేస్తారు, చిన్నవి చేయొద్దు. పెద్దవే వస్తే పెద్దవే చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. శని బాగుంటే పెద్ద సైజు ప్లాట్లు, పెద్ద సైజు ఇల్లు వస్తుంది. ఎందుకంటే గురువు వీళ్ళకి 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి బిగ్ సైజ్ కన్స్ట్రక్షన్ వస్తుంది. రియల్ ఎస్టేట్లో బిగ్ ప్రాజెక్ట్ తీసుకుంటారు బేసిక్గా. రియల్ ఎస్టేట్ అయితే బాగా హెల్ప్ అవుతుంది, విదేశీ యానాలు బాగా హెల్ప్ అవుతాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏలినాటి శని ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. 4 వైపులు చూడండి ఒకసారి, ఏదైనా పని చేసే ముందు. భయపెట్టడం లేదు, జాగ్రత్త పరుస్తున్నాను, గజగజ ఉనికిపోవద్దు. మనిషి అన్నాక కొంచెం జాగ్రత్తగానే ఉంటాడు. కానీ మీకు ఏలినాటి శని ఉంది కాబట్టి డబల్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. మీకు కరెక్ట్గా అనిపిస్తే వెళ్ళిపోండి, గ్యారంటీ సక్సెస్ వస్తుంది. ఏదైనా చిన్న తేడా కనిపించినా వెనుకడుగు వేసేయండి, రిస్క్ వద్దు. ఏలినాటి శని ఉంది కాదు కూడా తల మీద కూర్చొని ఉంది, కొంచెం స్లో. శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు గురుగారు ఈ సంవత్సరం? శుభకార్యాలు పరిస్థితి చూడండి, ఈసారి ఏలినాటి శని అంటే వర్క్. సో వర్క్ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి పెళ్ళికి సంబంధించిన ఇబ్బందులు ఏమీ లేవు. శుభకార్యాలు అన్నీ హ్యాపీగా ఉంటాయి, పిల్లలు అందరూ అంతా బాగానే ఉంటుంది. వర్క్ రిలేటెడే కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఈ ఇబ్బందులు ఉన్నాయి. కానీ మ్యారేజ్కి, కిడ్స్, స్కూలు, అత్త మావ ఏం గొడవలు లేవు, అంతా హ్యాపీగా జరుగుతుంది. తర్వాత ఈసారి హెల్త్ కాపాడుకోవాలి వీళ్ళు. హెల్త్ కొంచెం జాగ్రత్త, లేట్ చేయొద్దు ఏ విషయంలో. ఏదైనా ప్రాబ్లం వస్తే డాక్టర్ దగ్గరికి ముందుకు వెళ్ళిపోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. హెల్త్ జాగ్రత్త. ఈసారి బొక్కలకు సంబంధించిన సమస్య ఏమైనా రావచ్చు, కింద పడి కాలు ఇరగడము, ముసలాలు అయితే కొంచెం మోకాలు అరిగిపోవడము, బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పని వాళ్ళతో సమస్య వస్తుంది. పొలిటీషియన్స్తో తగాదా అస్సలు పెట్టుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ 1 లైన్లో చెప్పాలంటే భయపడవద్దు. ఈసారి ఎవరు ఏది చెప్పినా, ఎన్ని రాశి ఫలాలు మీనరాశికి బాగాలేదు, ఏలినాటి శని తల మీద కూర్చుందని చెప్పినా భయపడవద్దు. భయపడుకుంటూ కూర్చుంటే ఇంకేం మిగులుతుంది? ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోవడమే. శనివారం రోజు ఏలినాటి శని ఉంది కాబట్టి శివాలయానికి వెళ్ళి నువ్వుల లడ్లు అందరికి ఇచ్చేసి జలాభిషేకం, పాలాభిషేకం చేసి ఓం నమః శివాయ అని చెప్తే చాలు. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. దేవుడు అన్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇంకా శనికి సంబంధించిన దానాలు గట్రా చేసుకుంటే బాగుంటుందంట. శనికి సంబంధించిన కొన్ని ఉన్నాయి, చెప్తాను. ఏం చేస్తారంటే శనికి సంబంధించింది, శని అంటే శ్రామికుడు. శ్రామికుడు అంటే ఎవరు? బాగా కష్టపడేటోళ్ళు ఎవరు? లేబర్ వాళ్ళు, జిహెచ్ఎంసి వాళ్ళు, డంప్ యార్డ్ దగ్గర పనిచేసే వాళ్ళు, డ్రైవర్స్, చాలా
ఫిజికల్గా ఎవరైతే డ్రైన్ అయిపోతారో, రిక్షా వాళ్ళు ఉంటారు, రిక్షా వాళ్ళు, తోపుడు బండ్లు వాళ్ళు, తోపుడు బండ్లు, అలాంటి వాళ్ళకి డొనేషన్ ఇవ్వగలిగితే ఎంత ఏలినాటి శని అయినా మిమ్మల్ని వదిలేస్తుంది. ఎంత అసలు కింద మీద అయిపోవాలి, చెమటలు వచ్చేయాలి వాడికి, అంత కష్టపడాలి. అలాంటి వాడికి డొనేషన్ చేయండి, దాన ధర్మాలు చేయండి. కారులో తిరిగేట వాళ్ళకి, ఫ్లైట్లో తిరిగేట వాళ్ళకి, పబ్బుల్లో తీసుకెళ్ళి, మాల్స్లో తీసుకెళ్ళి పార్టీలు ఇవ్వడం కాదు, కష్టపడేటవాడికి దానం చేయండి. గుర్తుపెట్టుకోండి. లేబర్కి డబ్బులు ఇవ్వండి, బట్టలు ఇవ్వండి, అద్భుతంగా ఉంటుంది. నో నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్, దేవుడు ఉన్నాడు. మీ జన్మ జాతకం బాగుంటే మిమ్మల్ని అయితే ఎవరు ఆపలేరండి. మీ జన్మ జాతకం బాగాలేకపోతేనే ఏలినాటి శని ఇబ్బంది పెడుతుంది. జన్మ జాతకం బాగుంటే ఏలినాటి శని ఒక వరం. కాబట్టి మీ జన్మ జాతకం బాగాలేకపోతే నిజంగా ఏలినాటి శని కాదు, ఎవరైనా ఇబ్బంది పెడతారు కదా, ఎవరైనా ఇబ్బంది పెడతారు. జాతకం బాగాలేనండి ఎవడు కాపాడగలుగుతాడు చెప్పండి? జాతకం బాగున్నాడు ఎవడు ఆపగలుగుతాడు? అది గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకర్మలు చేస్తే మంచినే జరుగుతుంది, చెడు కర్మలు చేసుంటే చెడునే జరిగి తీరుతుంది తప్పకుండా. సో అది నో నీడ్ టు వరీ. ఇది ఉంది, అది ఉంది, ఆ రాశివాడికి బాగుంది, ఈ రాశివాడికి బాగుంది. నువ్వు మంచి చేసుంటే నీకు మంచినే జరుగుతుంది, గుర్తుపెట్టుకో. అది సో మీనరాశి వాళ్ళందరికీ కూడా మంచి ధైర్యాన్ని అయితే ఇచ్చారు. ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళి అన్ని మంచి ఫలితాలు వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.